రాజకీయాల్లో ఒక వ్యూహకర్త, మంచి నైపుణ్యం గలవాడు, అందగాడు, చెప్పాలంటే అన్నిటికి మించిన అందగాడు నాదెళ్ల భాస్కర్రావు గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేరు. ఎందుకు చివరి నిమిషంలో ఆయన వృద్ధాప్యంలో మరి ఎందుకు బీజేపీలో చేరారు? 2019లో బీజేపీలో చేరారు. అందరికి ఇదే సమస్య. కౌ సంస్థ గురించి మనం మాట్లాడుకున్నాం, ఆయన పోయారు, అక్కడ ఎస్ఎన్ కృష్ణ గారు పోయారు. వీళ్ళందరూ ఎందుకు పోతారు అనేది ఇప్పుడు సాంబశివరావు పోతే ఆయనకి బిల్లులు వర్కులన్నీ ఉన్నాయి, ఈయనకి అవి కూడా లేవు కదా, ఈయనకి ఏమీ లేవు, ఏమీ లేవు. ఆ రోజు మళ్ళీ కొడుకు వచ్చేసి జనసేనలో ఉన్నాడు 2019లో. 2014లో మనోహర్ గారు ఏమంటారు కాంగ్రెస్ తరఫునే పోటీ చేశారు, 19లో జనసేనతో పోయారు. ఈయన కాంగ్రెస్ లోనే ఉండాలి, జనసేన కన్నా పోవాలి, బీజేపీ పోయినారు. పెద్ద ఆలోచన ఏముండదు. ప్లస్ ఈయనకేమైనా గవర్నర్ పదవి ఇస్తారంటే గవర్నర్ పదవి కూడా ఇచ్చే పరిస్థితి ఏం కాదు కదా. ప్లస్ ఆ ఎన్నికల్లో అంటే అప్పటికే టీడీపీ బీజేపీ విడిపోయింది కాబట్టి ఏమన్నా ఆశపడిపోయినారేమో. అదే అనవసరం. చివరి వయసులో మీకు 70-80 ఏళ్ళు అయిపోయి ఎన్నికలు దూరం అయిన తర్వాత పార్టీలు మారడం అనేది, ఈరోజు ఆయన మరి భౌతిక కాయం మీద బీజేపీ జెండా కప్పుతారేమో చూడాలి. అంటే రేపటి రోజు మరి అది బీజేపీ కండవ కప్పుతారా లేకపోతే కాంగ్రెస్ కప్పుతారా? జనసేన ఇప్పుడు మనోహర్ ఉన్నారు, మా తండ్రి మనోహర్ గారు ఉన్నారు. ఏంటంటే ఆయన జీవితం సక్సెస్ తో మొదలైంది, ఆయన ముగింపు కూడా కొడుకు సక్సెస్ తో పోయింది కాబట్టి మధ్యలో ఎన్ని సంక్షోభాలు ఎంతున్నా కానీ కరెక్ట్ ఒక ఏమంటారంటే ఒక కంప్లీట్మెంట్. ఆ కొడుకు కూడా మొన్న కూడా గెలవకపోయి ఉంటే నా కొడుకుని ఏం చేయలేకపోయినా బాధ ఉండొచ్చు. ఆయన గెలవటం, మినిస్టర్ కావటం తోటి అదొక తృప్తితోటి ఆయన చనిపోయారు. మొత్తం మీద మనం ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఎన్టీ రామారావు దగ్గర నుంచి చాలా రాజశేఖర రెడ్డిని చూసాం, చాలా కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మరి చెన్నారెడ్డి, అంజయ్య, ఇంతమంది చూసినాం. వీళ్ళందరిలోకి తీసుకుంటే నాదెళ్ల భాస్కర్రావు గారిని ఎలా చూడొచ్చు అంటారు? అసలుకి భాస్కర్రావు గారికి మాస్ ఇమేజ్ లేదు, కానీ మేధావి, మంచి స్ట్రాటజిస్ట్. దాంతో ఆయన ఈ స్థాయికి రాగలిగారు. 94లో ఓడిపోయిన తర్వాత 96 రాలేదు, 98లో ఖమ్మం టికెట్ తెచ్చుకోగలిగారు. ఆయన ఖమ్మం లోక్సభ టికెట్ తెచ్చుకొని ఖమ్మం నుంచి గెలిచారు. ఖమ్మం ఇక్కడ తెలంగాణ సంబంధించిన శివశంకర్ ఏమో తెనాలి అంటే భాస్కర్రావు గారు సొంత నియోజకవర్గానికి పోతే భాస్కర్రావు గారు ఖమ్మం నుంచి గెలిచారు. ఆ తర్వాత 99లో భాస్కర్రావు గారు మళ్ళీ సికింద్రాబాద్ నుంచి చేశారు. ఆయన చివరి 2 ఎన్నికలు తెలంగాణలోనే జరిగాయి, ఓడిపోయారు అనుకోండి దత్తాత్రేయ గారి మీద. ఆయనకున్న చాకచక్యం, వ్యూహం, ఆయన మేధావి అనటంలో ఇబ్బంది లేదు. ఆయన ప్రయత్నం చేశాడు, ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. అది కుట్రన ఇంకోటి కాదనేది, ఫెయిల్ అయ్యాడు కాబట్టి కుట్రనొచ్చు, సక్సెస్ అయ్యింటే అది తిరుగుబాటు అనుకో. ఎమ్మెల్యేగా చేశాడు, ముఖ్యమంత్రి చేశాడు, మంత్రి చేశాడు, 2 టర్ములు మంత్రి చేసిన వ్యక్తి ఎందుకు మళ్ళా ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేశాడు అంటారు? కాంగ్రెస్ పార్టీ ఈక్వేషన్ ఆయన టికెట్ ఇవ్వాలి. ఖమ్మం పార్టీలో ఉన్న వర్గపోరు మధ్యలో ఈయన యాక్సెప్టబుల్ క్యాండిడేట్, ప్లస్ సామాజిక వర్గం పరంగా కూడా ఎక్కువ ఓట్లు ఉన్నాయి కదా అక్కడ అని చెప్పి అక్కడి నుంచి ఇవ్వడం జరిగింది. ఇదే తెనాలిలో శివశంకర్ గారి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఆ విధంగా తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ సామాజిక వర్గం నుంచి మనం మాట్లాడుకుంటే ఎన్టీ రామారావుని సినీ హీరోగా అందరూ ఓన్ చేసుకున్నారు. చంద్రబాబు గారిని ఒక సామాజిక వర్గం గట్టిగా ఓన్ చేసుకుంటుంది. రాజశేఖర రెడ్డిని, జగన్ని రోజు ఎలా ఓన్ చేసుకుంటారు, చంద్రబాబు గారిని అలాగే ఓన్ చేసుకుంటారు. అలాగా నాదెళ్ల భాస్కర్రావు గారిని వాళ్ళ సామాజిక వర్గం ఓన్ చేసుకుంది. ఆ రోజులో చేసుకోలేదు, చేసుకుంటే గెలిచిస్తుంది, లేదు ఈయన గెలిచింటే చేసుకుని ఉండేది. గెలిచిన వాడే మనవాడు అనుకున్న తత్వము రాజకీయాల్లోనే కదా ఎక్కడైనా ఉంటుంది కదా, కరెక్ట్, అంతే ఉంటుంది. ప్లస్ ఈయన సామాజిక వర్గ నాయకుడు కాదు, ఈయన ఏ రోజు కూడా ఆ సామాజిక వర్గ నాయకుడిగా చేయలేదు. ఓకే, మొత్తం మీద ఒక విలక్షణమైన రాజకీయ నాయకుడు నాదెళ్ల భాస్కర్రావు గారు అనుకోవచ్చు. ఓకే, అనుకోవచ్చు. ఒక మేధావి ఖచ్చితంగా, సరే ఆయన ప్రయత్నం పోయినా ఖచ్చితంగా మేధావి, ఒక నాయకుడు, ఎంతో కొంత తన నిర్ణయాల్లో కూడా ప్రభావం చూపిన మనిషి. ఒక నెల ముఖ్యమంత్రిగా కూడా అందరికీ గుర్తుండిపోతారు, ఒక సంక్షోభం గుర్తుండిపోతారు. ఏదేమైనా ఈరోజు అందగాడు, మంచి వాక్చాతుర్యము, మంచి తెలివి, అన్ని అపారమైన విలువ ఉంది. రాజకీయాలే కాకుండా వేరే అంశాల పట్ల కూడా ఆయనకు అపారమైన మేధస్సు ఉంది, చాలా లోతుగా మాట్లాడగలుగుతారు. అలాంటి వ్యక్తిని ఈరోజు కోల్పోవాల్సి వచ్చింది. మరి యూటీవీ తరపున కూడా మేము కూడా ఈరోజు మనందరూ కూడా ఆయన స్మృతికి ఒక ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మేము ముగిస్తున్నామండి. థ్యాంక్ యూ.